షాద్నగర్ ఘటనపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై అధికారులు బదిలీ వేటు వేశారు. పిఎస్ లో దళిత మహిళను కొట్టిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. బిగ్ టీవీ కథనాలకు సైబరాబాద్ సిపి స్పందించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ కు సిపి అవినాష్ మహంతి అటాచ్ చేశారు. రామిరెడ్డిపై వచ్చిన ఎలిగేషన్స్ పై షాద్నగర్ ఏసీపీతో సిపి మహంతి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత రిపోర్టు ఆధారంగా రామిరెడ్డిపై చర్యలు ఉంటాయని సిపి తెలిపారు. ఇక వాళ్ళకి చెప్తామని పోతే ఈమె బంక దొరికింది అంట మీరు ఆ కబర్ తీయకుండా సార్ వచ్చి చూస్తారని అలా సార్ అది పట్టించుకోలేదు. ఆ కబర్ తీసుకుని నన్ను ఇంటికాడ కొట్టి సార్ సార్ పోలీస్ స్టేషన్ పోయినా సార్ సంతోష్ అని పేరు ఫస్ట్ మా ఆయన తర్వాత నా తర్వాత బాబు పిల్లలకి కొడుకుంటా షాద్నగర్ ఘటనపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, షాద్నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన సిఐపై అధికారులు బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దొంగతనం కేసులో మహిళను తన భర్తతో పాటు కొడుకుని ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసినట్టు మహిళ ఆరోపిస్తుంది. తనకు సంబంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి తనను నానా హింసలకు గురి చేసిన సిఐ రామరెడ్డితో పాటు మరికొంతమంది కానిస్టేబుల్ నలుగురు కలిసి తాను దొంగతనం చేయకపోయినప్పటికీ కూడా చేశానని చెప్పి ఒప్పుకోమని చెప్పేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో బంధించి లాఠీతో కొట్టారని చెప్పేసి కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. దీనిపైనే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి విచారణకు ఆదేశించడం జరిగింది. షాద్నగర్ ఏసీపీ విచారణ అధికారిగా నియమించి పూర్తి రిపోర్ట్ అందించాలని చెప్పేసి కూడా ఉదయమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ పనిచేస్తున్నటువంటి డిఐ రామరెడ్డిని సైబరాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు కమిషనర్ చెప్తున్నారు. దాంట్లో మహిళను ఒకవేళ చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టయితే అతనిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. సామాన్యులకి అండగా ఉండాల్సిన పోలీసులు కొందరికి ఒత్సాసు పలుకుతూ పోలీస్ శాఖకు చెడ్డ పేరు తేవాలని చూసినట్టు వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కాబట్టి ఏసీపీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సిఐపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చెప్తున్నారు. సంతోష్ అని పేరు ఫస్ట్ మా ఆయన